యూట్యూబ్ ఛానల్ రిథమ్ ఆఫ్ లైఫ్ లేట్లీ. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఇంకా చేయాలని. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నా. సో వాట్స్ మై లైఫ్ లేట్లీ. సో ఆబ్వియస్లీ మీరు చూస్తూ ఉన్నారు కదా పాస్ట్ వీడియోస్, లైక్ నేను చెప్పాను నేను మూవ్ అవుట్ అయిపోతున్నాను అని చెప్పి. సో ఫైనలీ డిన్నర్కి వెళ్ళి అంతా ప్యాక్ చేసేసుకుని ప్రెప్ చేసుకుని ఫైనలీ ఐఎమ్ హియర్. ఇదే నా ఫస్ట్ ప్లేస్ నేను స్టార్టింగ్ యూట్యూబ్ వీడియో రికార్డ్ చేశాను అనమాట. సో ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు టైర్డ్గా ఉన్నా ఏదున్నా ఈ సోఫాలో వచ్చి అట్లా పడుకుంటా అనమాట. సో ఫైనలీ ది లాస్ట్ 2 hours ఆఫ్ స్టేయింగ్ ఇన్ ద ప్లేస్ దట్ ఐ లవ్ ద మోస్ట్, ఐడహో ఫాల్స్. నాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టము. అండ్ సిటీ కన్నా సిటీలో ఉన్న జనాల కోసం నాకు సిటీ అంటే చాలా ఇష్టము. అండ్ ఐమ్ లివింగ్ రాజ్ మ్యామ్, నిధీష్, ఆంటీ, అంకుల్, నా ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అందరూ లైక్ డోంట్ లీవ్, వెళ్ళకు అంటున్నారు. బట్ స్టిల్ ఇది మన కెరియర్, మన ఫ్యూచర్ కోసం కాబట్టి పక్కా వెళ్ళాలి. అది మనం ఏం చేయలేమన్నమాట. అది ఇంకా మన ఫ్యూచర్, దానికోసం వచ్చినప్పుడు దానికోసమే మనం కష్టపడాలి. ఇట్లాగే ఉంటూ అందరి గురించి ఆలోచిస్తూ ఉండలేం కదా. సో దట్స్ వై ఇంకా హార్ట్ని స్టోన్ చేసుకుని ఒక కన్నీటి చుక్కు కూడా రాకుండా వాజ్ లైక్ స్టార్టింగ్ అనమాట. ఈవెన్ రాజ్ మ్యామ్ నాకు గుడ్ బై చెప్పినప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంటే నో అసలు ఏడవకూడదు, ఆడపిల్ల స్ట్రాంగ్ ఉండాలి, నేను ఎట్లా షీఈ్ లైక్ అ మెంటర్ టు మీ అనమాట, లైక్ సిస్టర్ లాగా అన్నీ చెప్తారు, ప్రతిదీ బాగా టేక్ కేర్ చేస్తారు. షీ వాజ్ లైక్ డోంట్ క్రై, ఎప్పుడు గుర్తుపెట్టుకో, లైఫ్లో ఎప్పుడు ఏడవకు, లైక్ సాధించు, నీకు కావాల్సింది దానికోసం వెళ్తున్నప్పుడు వై క్రైయింగ్, జనాలు ఎప్పుడు ఉంటారు, యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ విజిట్ అని చెప్పి కొంచెం ధైర్యం ఇచ్చారు. సో ఆ ధైర్యంతో ఈరోజు మనం స్టార్ట్ అవబోతున్నాం. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయ్యింది. సో నా ఫ్లైట్ 6:45కి, బట్ నేను 5 o'clockకి నా ఫ్లైట్కి స్టార్ట్ అవుతాను అనమాట. ఆల్మోస్ట్ నా దగ్గర ఏం లేదు, బేసిక్గా నేను ఫెడెక్స్ చేస్తాను కాబట్టి ఒక బ్యాగ్, అది లైక్ ఒక క్యాబిన్ బ్యాగ్ ఒకటి ఉంది, అండ్ ఐ హ్యావ్ అ పర్సనల్ బ్యాగ్ విత్ మీ. అండ్ మన పాపారావు గడు ఉన్నాడు నాతో, బికాజ్ అది నా బ్యాగ్లో ఫిట్ అవ్వలేదు కాబట్టి ఇంక నేనే క్యారీ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ చూసి అందరూ నవ్వుతారేమో, బట్ స్టిల్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, వాడిని అలా వదిలేసి వెళ్ళాం కదా, వాడు మనసులకే ప్రాణ స్నేహితుడిలా చూసుకుంటా, పిచ్చే అనుకుంటారు. యా ఫైనల్లీ ఐఎమ్ లీవింగ్. నాకు ఇష్టమైన ప్లేస్ నుంచి నాకు వెళ్ళాలంటే చాలా హార్ట్ అంతా హెవీగా ఉంది. సో ఊబర్ బుక్ చేసుకోవాలి నేను, మేబీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ నేను బుక్ చేసుకుంటాను. యా లెట్స్ గో స్టార్ట్ అ న్యూ జర్నీ ఆఫ్ లైఫ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ మా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నందుకు, బట్ స్టిల్ ఇదంతా వదిలేసి వెళ్తున్నందుకు. అంటారు కదా 10th క్లాస్ వరకు ఉన్న బౌండరీ వేరు, ఇంటర్లో ఉన్న బౌండరీ వేరు, బీటెక్లో ఉన్న బౌండరీ వేరు. అలాగే ఇట్లా మాస్టర్స్కి వచ్చినప్పుడు, ఈ మాస్టర్స్ 2 years ఉన్నప్పుడు ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. వన్స్ మాస్టర్స్ అయిపోయాక రియల్ లైఫ్కి మనం ఫైట్ చేస్తున్నప్పుడు అబ్బా ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళి ఇప్పుడు అన్ని కష్టాలు పడాలా అని చెప్పి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అది ఉంది ప్రస్తుతం నా మైండ్లో. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఈ జర్నీలో మీరు కూడా నేను ఎట్లా ట్రావెల్ చేస్తున్నా, ఏంటి, ఏం తింటున్నా, ఐమ్ గోనా షో యూ ఎవ్రీథింగ్. అండ్ ఏ టైంకి రీచ్ అవుతా, ఐమ్ గోనా రికార్డ్ ఇట్. ఓకే, సీ యూ ఇన్ మై జర్నీ గైస్, బై. ఆల్మోస్ట్ 8 minutes పట్టింది నా క్యాబ్ రావడానికి. ఇంతలోపు కొంచెం మనం థింగ్స్ అన్నీ ఒక ప్లేస్లో ఉన్నాయా అని చెప్పి చూసుకుని లెట్స్ టేకెన్ యాపిల్. ఎందుకంటే నాకు కొంచెం నైట్ వర్క్ చేస్తా కదా, సో నాకు మార్నింగ్ తినే అలవాటు ఉంది. సో ఈ టైం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చాలా ఆకలిగా ఉండబోతాను, అది నాకు తెలుసు కాబట్టి నేను యాపిల్ పెట్టుకుంటున్నా బ్యాగ్లో. సో దట్ ఆ చెత్త బ్రేక్ఫాస్ట్, ఆ బన్నులు తినే కన్నా గుడ్ దట్ ఐ హ్యావ్ అన్ యాపిల్. నేను ఎక్కడికి వెళ్ళినా నా షాల్ అయితే క్యారీ చేస్తాను, ఎందుకంటే ఎంత నేను కోల్డ్ ప్లేస్లో అలవాటు పడిపోయినా స్టిల్ నాకు వామ్గా ఉండడం ఇష్టము. సో నాకు ఫ్లైట్స్లో బేసిక్గా చాలా చలేస్తా అనిపిస్తుంది. దట్స్ వై నేను ఎప్పుడు షాల్ అయితే క్యారీ చేస్తాను, కొంచెం అట్లా కప్పుకొని వామ్గా పడుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ నేను పడుకొని మేబీ ఈ డే అంతట్లో 3 hours పడుకున్నానేమో. ఆబ్వియస్లీ నాది లాంగ్ ఫ్లైట్, 4 hours ఒక ఫ్లైట్, 3 hours ఒక ఫ్లైట్. సో ఆబ్వియస్లీ నేను కొంచెం చాలా నిద్ర వస్తుంది. సో ఇంకా ఫ్లైట్ ఎక్కాక బొజ్జోడమే, నిద్రపోవడమే. యా లెట్స్ గో, అవర్ క్యాబ్ ఈజ్ ఆన్ అ వే.
ఆన్ ది వే. సో నా ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నా క్యాబ్. ఇంకా రాలా 2 minutes ఉంది. బట్ బయటకు వెళ్తే చలి వాచిపోతుంది అని చెప్పి ఆ డోర్కి ఈ డోర్కి మధ్యలో నుంచున్నా మా పాపరావు గారిని వేసుకుని. యా, నాకు మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఆల్మోస్ట్ ఏడుపు వస్తుంది కానీ ఏడవలేనని కాదు, ఏడవకూడదు. కంట్రోలింగ్ మై ఎమోషన్స్. నిజంగా నాకైతే వెళ్ళాలని అయితే లేదు. బట్ స్టిల్ వెళ్ళాలి. యా, ఆల్ గుడ్ గాయ్స్. చేతిలో ఏమి కింద పడకుండా మంచిగా చెక్ చేసుకుని బోర్డింగ్ పాస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. బోర్డింగ్ పాస్ లేకపోతే మనల్ని ఎలా చేయరు, బికాస్ కొంచెం స్ట్రిక్ట్ చేసేసారు రూల్స్ అన్నీ. ఓకే, సో యా, కొంచెం లగేజ్ చెక్-ఇన్లో వేసేస్తాను. వచ్చేసి మన గేట్ దగ్గర అయితే కూర్చున్నా. ఆల్మోస్ట్ 1 hour ఉంది ఫ్లైట్కి టైమ్. బట్ సెక్యూరిటీ చెక్లో నా బ్యాగ్ మొత్తం ఆపేశారు. ఎందుకంటే నేను ఫేస్ వాష్ పెట్టాను అనమాట. బట్ తెలుసు నాకు తీసేస్తారని. బట్ ఎందుకు పెట్టాను, నేను ఓన్లీ ఆల్మోస్ట్ హాఫ్ యూస్ చేసేసా, మిగతా హాఫ్ ఉంది. సో అంత అమౌంట్ అయితే తీయరని చెప్పే ధీమాతో పెట్టుకున్నా. వచ్చాక పక్కకు బ్యాగ్ లాకి పీకాడు, తీసాడులో బయటకి చెక్ చేశారు. అది కొంచెమే ఉంది అది అని చెప్తే సరే తీసుకెళ్ళని చెప్పిస్తే మళ్ళీ బ్యాగ్ అంతా స్టఫ్ చేసి మళ్ళీ ఇంకా గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నా. ఆకలి అయితే మొదలైంది. చూడాలి ఇక్కడ ఏమన్నా ఉంటే వెళ్ళి తినాలన్నమాట. సో 1 hour ఇంతలోకి నా క్యాప్ తీసి మా పాపరాకు పెట్టాను అనమాట. నేనైతే ఫ్లైట్ బోర్డ్ అయిపోయాను. అండ్ నాకు నెక్స్ట్ ఇది 2 hours ఫ్లైట్. నెక్స్ట్ లేఓవర్ ఉంది డెన్వర్లో, సో చేంజ్ అవ్వాలి. అండ్ అక్కడ ఆల్మోస్ట్ 4 hours ఫ్లైట్ అది. సో బై ఈవినింగ్ 4 o'clockకి నేను రీచ్ అవుతాను. సో గైస్, ల్యాండ్ అయిపోయి ఆల్మోస్ట్ 30 minutes అవుతుంది. టెర్మినల్ తీసుకురావడానికి ఒక 30 minutes చేశాడు. ఇంకా నాకు 1 hour లేఓవరే మిగిలింది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి, ఆకలిస్తుంది బాగా. ఎందుకంటే నేను మార్నింగ్స్ తింటా కాబట్టి. యా, వెయిట్ చేస్తున్నా. మా అమ్మకి చెప్పాను 2 hours దిగిపోతా అని చెప్పి. షీ వాజ్ వెయిటింగ్ అనమాట. వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫోన్ ఒక 10 కాదు, ఒక 100 times చూసుకుంటుంది. టైం అయిందా అని. మామ్స్ లవ్. ఫ్లైట్ని టర్మినల్ దగ్గర తీసుకురావడానికి ఒక అరగంట, దిగడానికి ఒక అరగంట. ఇప్పుడేమో లగేజ్ రాలేదు, వెయిట్ చేస్తున్నా. నా ముందు ఒక పెద్ద క్యూ ఉంది. నా బ్యాగ్ ఎప్పుడు వచ్చిందో చూడాలి. బ్యాగ్స్ అక్కడి నుంచి తీసుకొస్తారు ఫ్లైట్ నుంచి. అలా ఎవరి బ్యాగ్ వస్తే వాళ్ళు వెళ్ళి పిక్ చేసుకుంటారు. చూద్దాం మన బ్యాగ్ ఏ టైంకి వస్తుందో. ఇప్పుడు మనం టర్మినల్ ఏకి వెళ్ళడానికి ట్రైన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళేసరికి మొత్తం స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ సీ. ఎగ్జిట్ ఏ గేట్స్ అండి. క్లోజ్ అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ట్రైన్. ప్రస్తుతం బి టర్మినల్ నుంచి ఏ టర్మినల్కి వెళ్తున్నాం. ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాను. నేను ఏదో ఎక్కడో 3Dలో కూర్చున్నట్టుంది. బట్ స్టిల్ నెక్స్ట్ మన టర్మినల్. వచ్చేసాం మన గేట్కి పైకి వెళ్ళాలి. సో ఎలివేటర్ తీసుకున్నా, ట్రైన్ దిగి. ఇది 4th ఎలివేటర్ అనుకుంటా నేను ఫ్లైట్ దిగాక తీసుకుని. నాకు అర్థం కాదు ఎందుకు ఇంత పెద్దగా కడతారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ప్రజెంట్ నేను డెన్వర్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఆగి ఏమన్నా ఫుడ్ తిందామంటే అసలు టైమే లేదు నాకు. ఇంకా 40 minutes ఉంది. ఆల్మోస్ట్ 5 to 6 ఎలివేటర్స్ దిగి ఎక్కి ట్రైన్ తీసుకుని
గేట్ దగ్గరికి వెళ్తున్నాం. మన ట్రైన్ ఏమో 8:23, సారీ మా టర్మినల్ గేట్ 8:23. నాకైతే మస్తు ఆకలిస్తుంది అసలు ఫుల్గా, కానీ ఆగి తినే అంత టైం లేదు. అట్లీస్ట్ ఫుడ్ పిక్ చేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి ఇట్లాగా. సో లెట్స్ సీ. ఆల్మోస్ట్ 8:27 దాకా అయితే వచ్చాను. మనది 8:23 గేట్. వామో 15 minutes వాక్ చేస్తాను నేను ఫ్లైట్ దిగాక. టర్మినల్ దగ్గరకు వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ ఇంకా 20 minutes ఉంది టైం. సో నేను ఇక్కడ నియర్ బై ఒక స్టోర్ కనిపిస్తే ఆ స్టోర్లో ఏమన్నా ఫుడ్ పిక్ చేసుకుందామని చూస్తున్నా. ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అట్లీస్ట్ తినాలి, లేకపోతే చాలా టైర్డ్ అయిపోతే వెళ్ళేసరికి. అట్లీస్ట్ ఫ్రూట్స్ ఏదో ఒకటి. ఆకలేసింది, నేనేం చేయలేను. సో ఫుడ్ పిక్ చేసుకునేంత టైం లేదు. నటెల్లా బ్రెడ్ స్టిక్స్ ఒకటి, హనీ బన్స్ ఒకటి తీసుకున్నా, అండ్ నాచోస్ చిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. మన పాపారావు ఉన్నాడు కదా వీడు, అయితే ఎవరో చిన్నపిల్ల నా ఎదురుగా ఉంది, బాగుంది అని చెప్పి ఆడుకుంటాను అనమాట. నేను చెప్పాను సో వచ్చి నా బొమ్మతో ఆడుతుంది. నేను ఇంకా నాకే సిగ్గేసింది, చిన్నపిల్ల చిన్న బొమ్మతో ఆడుతుంది, నేనేమో బొమ్మను క్యారీ చేస్తాను. నేను చెప్పా అది నా కూతుర్ని, ఆ బొమ్మ నన్ను తీసుకురమ్మంది అందుకే తీసుకెళ్తున్నా అని చెప్పా. నాకు కూతురు ఉందని చెప్పాను అనమాట. ఇది 3వ సారి నేను అబద్ధం ఆడ్డాం ఈరోజు ప్లేన్లో. బికాజ్ ఇట్స్ లైక్ బొమ్మ క్యారీ చేస్తున్నా అని చెప్పి టాయ్ని విచిత్రంగా చూస్తున్నారు పైనుంచి కిందకి. నా డాటర్ది అని చెప్పి నేనే చెప్పాను అనమాట. సెకండ్ ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ టర్మినల్ లోపలికి ఎంటర్ అయిపోయా. లోపల ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఫైనలీ నా సెకండ్ ఫ్లైట్లో నేను బోర్డ్ అయిపోయాను. మనకి కాస్త విండో సీట్ వచ్చింది అండ్ స్క్రీన్ కూడా ఉంది ఏమన్నా మూవీస్ చూసుకోవడానికి. బట్ నాకైతే మూవీ చూసే ఓపిక లేదు. కొంచెం తెచ్చుకున్న స్నాక్స్ ఏదో ఒకటి కొంచెం తిని అండ్ స్లీప్, ఎందుకంటే ఇది 4 hours స్ట్రైట్ ఫ్లైట్. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock 4:30కి అట్లా రీచ్ అవుతాను. సో టైర్డ్, నా మొహం చూస్తే వేసిపోతుంది. నిన్నటి నుంచి స్లీప్ లేదు. ఫైనలీ చాలా పెద్ద ఫ్లైట్ ఇది, స్టిల్ ఇంకా బోర్డ్ అవుతున్నారు. రన్వే మీదకు వెళ్తున్నాము. సో మన ముందు ఆల్మోస్ట్ అక్కడ కనిపిస్తూ ఉంటుందేమో, నాకు కోసం జూమ్ చేస్తా. 1 2 3 4 5 ఫ్లైట్స్ లైన్లో ఉన్నాయి. దాని తర్వాత మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యాక దెన్ మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. సో దాని తర్వాత ఒకటి వరుసగా వెళ్తుంది అనమాట. సో మన ముందున్న 5 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయిపోతుంది. అది లాస్ట్ ఫ్లైట్ అక్కడ టేక్ ఆఫ్ అయ్యేది. ఇంకా నెక్స్ట్ మన ఫ్లైట్ అనమాట. మా ఫ్లైట్ వెనక ఎన్ని ఫ్లైట్స్ స్ట్రైట్గా ఉన్నాయో రన్వే మీద స్టార్ట్ అవ్వడానికి. సో ఒక్కొక్క ఫ్లైట్ అట్లా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరి ఫ్లైట్ టైం వాళ్ళు అయితే వాళ్ళు పైకి వెళ్తారు. పడుకోవాలి.
అవర్స్ ఆఫ్ జర్నీ టైర్డ్ అయిపోయి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నాను. టూ మచ్ టైర్డ్ అనమాట. అందరూ దిగుతున్నారు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నేను బయటకు వెళ్ళేసరికి. నా బ్యాగేజ్ కోసం వచ్చాను కానీ బ్యాగేజ్ ఇంకా రాలేదు బ్యాగ్. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. సో నేను నా లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకుని బయటకైతే వచ్చేసాను. అండ్ మా సిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. తనకు ఒక 10 minutes పట్టిద్దని చెప్పింది రావడానికి. సో ఫైనలీ ఆఫ్టర్ 8 hours ఆఫ్ స్ట్రైట్ ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం ఈవినింగ్ 4 అయింది. చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది అండ్ చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి ఫుల్ తినేసి పడుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 day పైనుంచి అసలు 3 hours నిద్ర ఉంది. ఇప్పుడు దాకా అసలు నిద్ర పట్టలేదు ఫ్లైట్లో కూడా ఎంత ట్రై చేసినా. సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.